తమిళనాడు రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ఏంటయ్యా అంటే నరేంద్ర మోడీ తమిళనాడు అంటే డిఎంకే యాంటీ హిందుత్వ, ప్రో మైనారిటీ, ప్రో దాన్ని ఏమంటారు నాస్తిక, ప్రో హేతువాద, అట్లాగే హిందుత్వ వ్యతిరేక ధోరణి అన్నటువంటిది తమిళనాడులో డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం ప్లానింగ్. ఈవెన్ కొత్తగా పెట్టినటువంటి టీవీకే పెట్టినటువంటి విజయ్ కూడా అదే రూట్లో ఉన్నాడు. ఇప్పుడు అందుకని ఇటు వీళ్ళు ఏం చేస్తున్నారు, తాజాగా బీజేపీ హిందుత్వాన్ని పూర్తి ఎజెండాగా తీసుకుంటుంది. ఏఐఏడిఎంకే కూడా అదే అందుకే సిద్ధపడుతోంది. ఆ మధ్యన పార్లమెంట్లో సెంథిల్ అంటే రాజదండాన్ని పట్టుకుని నరేంద్ర మోడీ ఇనాగ్రేషన్కి వెళ్ళారు. ఆ సెంథిల్ ఎక్కడిది? తమిళనాడుది. ఎవరిది? రాజరాజ చోళుడిది సంబంధించినటువంటి నాటిదన్నది తమిళనాడులోనే తయారు చేయించారు. ఇప్పుడు రాజరాజ చోళుడి గుడికి వెళ్ళబోతున్నారు నరేంద్ర మోడీ. రాజరాజ చోళుడు కట్టించినటువంటి గుడికి వెళ్ళబోతున్నారు నరేంద్ర మోడీ. తద్వారా అసలు పరిపాలనకు సంబంధించినటువంటి సంస్కరణలు, ఆనాడు జల మందిరాలు, నీళ్ల మధ్యలో మందిరాలు కట్టించినటువంటి మొట్టమొదటి మగాడు ఆనాటి కాలంలో 100 ఏళ్ల క్రితం రాజరాజ చోళుడు. ఈవెన్ గుజరాత్లో కూడా అట్లాంటి కట్టించాడు ఆయన. అలాంటి అంటే ఈయనే రాజరాజ చోళుడు అని చెప్తుంటారు అక్కడ బీజేపీ వాళ్ళు. కావాలంటే గుజరాత్ వెళ్ళి చూడండి, మన రాజరాజ చోళుడికి సంబంధించింది మన రాష్ట్రంలో ఇంతవరకు చేయలేదు, కానీ నరేంద్ర మోడీ అక్కడ చేశారని వీళ్ళు చెప్తూ ఉంటారు. అట్లాంటి చోటన ఇప్పుడు అలాంటి రాజరాజ చోళుడి దగ్గర గుడికి ఇప్పుడు నరేంద్ర మోడీ వెళ్తూ ఉండటం ద్వారా ఒక పెద్ద డిసైడ్ అయితే అయిపోయారు. అక్కడ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళాలని. సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఎలక్షన్స్ తర్వాత తేలుతుంది.